మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 12వ వచనం. యెహోవా నీవే స్తోత్రము నందదగిన వాడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, నీవు మాత్రమే మహిమ రూపివి. చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, మహాత్యం గల దేవా, స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. భూమి మీద మీరు ఉన్నప్పుడు నాయన ఎన్నో రకాలైనటువంటి అద్భుత కార్యాలు చేశారు తండ్రి. స్తుతులు చేసి అనేకమైనటువంటి మహిమ కార్యములు జరిగించారు ప్రభు. ఆ విధంగానే ఇప్పుడు నా తండ్రి స్తుతులు చేసుకోవడానికి సంకల్పించుకున్నటువంటి మా సంకల్పంలో మీరుండి మాకు ఈ స్తుతుల ద్వారా జీవితాలు బాగు చేసుకోవడానికి, ధన్యం అవటానికి అవకాశం కలిగించమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ సంకల్పం యావత్తు నాయన ప్రతిఫలాలు ఇచ్చేటట్లుగా సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ స్తుతి సాగదు, మనము వెళ్ళు, అక్కడ స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయసాగుట కెంతయును యత్నంబు చేసిన, ఎక్కడనే స్తుతి చేయసాగుట కెంతయును యత్నంబు చేసిన, ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్కలైపోవు. స్తుతి చేయరండి రండి సోదరులారా, స్తుతులు చేయరండి. దేవునామన స్తోత్రుని. మీ అందరికీ నా మరణాత. సమస్తము కోల్పోయిన స్థితిలో కూడా సృష్టికర్తను స్తుతించి సర్వశక్తిని ఆశీర్వాదాలు రెట్టింపు పొందిన భక్తుని గ్రంథములోని స్తోత్రాంజలి మన జీవితాల్లో కూడా మేలు పొందు నిమిత్తము ఈ స్తుతులు చేయుట ద్వారా మన స్థితి మారునని నమ్మి మేలు పొందుదుము గాక. ఆమేన్. పరిశోధింపజాలని మహాకార్యములు చేయదేవా, నీకే స్తుతులు స్తోత్రములు. యోబు 5:9. లెక్కలేనన్ని అద్భుత కార్యములను చేయదేవా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:9. భూమి మీద వర్షం కురిపించు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:10. పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయదేవా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:10. దీనులను ఉన్నత స్థలములలో ఉంచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల పన్నాగములను భంగపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల ఉపాయములను భంగపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. కపటుల ఆలోచనను తలక్రిందు చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి రక్షించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల చేతిలో నుండి రక్షించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. గద్దించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. గాయము చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. గాయమును కట్టువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. స్వస్థపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 6 బాధల నుండి విడిపించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 7 బాధలు కలిగినను కీడు తగలనివ్వనివాడా, నీకే స్తుతులు స్తోత్రములు. క్షామకాలమున మరణము నుండి తప్పించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:20. యుద్ధమున ఖడ్గ బలము నుండి తప్పించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:20. నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:21. నన్ను చాటు చేయవాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 5:21. యథార్థవంతుని త్రోసి వేయని దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. 8:20. దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టని వాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 8:20. నోటి నిండా నవ్వు కలుగు చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 8:22. ప్రహర్షముతో పెదవులను నింపువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 8:22. మహావివేకి, నీకే స్తుతులు స్తోత్రములు. 9:4. అధిక బలసంపన్నుడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:4. వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:5. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:5. భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:6. దాని స్తంభములు అదరజేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:6. ఉదయింపవద్దని సూర్యునికి ఆజ్ఞాపించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:7. నక్షత్రములు మరుగుపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. 9:7.
ఆకాశమండలమును విశాలపరచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. యోబు 9:8. సముద్ర తరంగముల మీద నడుచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:8. స్వాతి నక్షత్రములు చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:9. మృగశీర్ష నక్షత్రము చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:7. కృత్రిక నక్షత్రము చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:9. దక్షిణ నక్షత్ర రాశులను చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:9. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చేయుచున్నవాడా నీకే స్థుతులు స్తోత్రం. 9:10. లెక్కలేని అద్భుత క్రియలు చేయుచున్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:10. నా సమీపమున గడిచిపోచున్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:11. నా చేరువను పోచున్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 9:11. న్యాయకర్త నీకే స్థుతులు స్తోత్రములు. 9:15. నా వలె నరుడవు కావు గనక నీకే స్థుతులు స్తోత్రములు. 9:32. మృగములను కలుగజేస్తున్న వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:7. ఆకాశపక్షులను కలుగజేస్తున్న వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:7. భూమిని కలుగజేస్తున్న వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:8. సముద్రములోని చేపలను కలుగజేస్తున్న వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:8. జ్ఞాన శౌర్యములు ఉన్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:13. ఆలోచనయు వివేచనయు కలవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:13. జలములను బిగబెట్టి ఆరిపోజేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:15. వాటిని అనగా జలములను ప్రవహింపనిచ్చి భూమిని ముంచివేయవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:15. బలమును జ్ఞానమును నీకు స్వభావ లక్షణములు గనక నీకే స్థుతులు స్తోత్రములు. 12:16. ఆలోచనకర్తలను వస్త్రహీనులనుగా చేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:17. న్యాయాధిపతులను అవివేకులనుగా కనపరచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:17. రాజుల అధికారమును కొట్టివేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:18. వాక్చాతుర్యము గల వారి పలుకును నిరర్థకము చేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:20. పెద్దలను బుద్ధిలేని వారినిగా చేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:20. అధిపతులను తిరస్కారం చేయవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:21. బలాఢ్యుల నికట్లను విప్పువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:21. చీకటిలోని రహస్యములను బయలుపరచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:22. మరణాంధకారమును వెలుగులోనికి రప్పించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:22. జనములను విస్తరింపచేయవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:23. జనములను నిర్మూలన చేయవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:23. సరిహద్దులను విశాలపరచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:23. అధిపతుల వివేచనను నిరర్థకపరచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:24. త్రోవలేని మహారణ్యములో తిరుగులాడ చేయవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 12:24. అపరంజి నీకే స్థుతులు స్తోత్రములు. 22-25. ప్రశస్తమైన వెండి నీకే స్థుతులు స్తోత్రములు. 22-25. ప్రార్థన చేయగా మనవే ఆలకించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 22-26. వినిమగలవాని రక్షించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 22-29. నిర్దోషి కాని వానినైనను విడిపించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 22-30. ఏక మనసు గలవాడా నీకే స్థుతులు స్తోత్రములు. 23-13. నీకిష్టమైనదేదో అదే చేయువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 23-13. శూన్యమండలంపైని ఆకాశ విశాలమును పరచున వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-7. శూన్యముపైని భూమిని వ్రేలాడ చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-7. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఉంచిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-8. మేఘములలో నీళ్లను బంధించిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-8. మేఘముని వ్యాపింప చేసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-9. వెలుగు చీకట్ల సరిహద్దుల వరకు జలములకు హద్దు నియమించిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-10. ఆకాశ విశాల స్తంభములు అదరనట్లు గద్దించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-11. నీ బలముచే సముద్రమును రేపువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-12. నీ వివేకము వలన రాహాబును పగలగొట్టువాడా నీకే స్థుతులు స్తోత్రం. 26-12. నీ ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందమిచ్చువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 26-13. దాని అనగా జ్ఞానము యొక్క మార్గము గ్రహించువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-23. వివేచన స్థలం తెలిసిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-23. భూమి అంతముల వరకు చూచువాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-24. ఆకాశము క్రింది దాని అంతటినీ తెలుసుకునివాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-24. గాలికి ఇంత బరువు ఉండవలని నియమించిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-25. జలములకు ఇంత కొలతయను కొలిచిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-25. వర్షమునకు కట్టడ నియమించిన వాడా నీకే స్థుతులు స్తోత్రములు. 28-26.
ఉరుముతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరచిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 28-26 యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని సెలవిచ్చిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 28-28 దుష్టత్వం విడుచుటయే వివేకమని సెలవిచ్చిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 28-28 నరుల శక్తికి మించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 33-13 నరుల చెవులను తెరవజేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 33-18 నరుల కొరకు ఉపదేశము సిద్ధపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. బతిమాలకుని ఎడల కటాక్షించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 33-26 నరుల క్రియలకు తగినట్టుగా ఫలమునిచ్చువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-11 వారి వారి మార్గములను బట్టి ఫలమిచ్చువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-11 ఏమాత్రమును దుష్కార్యము చేయని వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-12 న్యాయము తప్పని సర్వశక్తుడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-12 నరుల మార్గం మీద దృష్టి ఉంచువాడా నీకే స్తుతులు స్తోత్రం. 34-21 వారి నడకలన్నీ కనిపెట్టి చూచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-21 దుష్టులను బహిరంగముగానే శిక్షించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 34-26 నిరర్థకమైన మాటలు చెవిని పెట్టని వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 35-18 పూర్ణజ్ఞాని నీకే స్తుతులు స్తోత్రములు. 36-4 బలవంతుడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-5 ఎవరిని తిరస్కారం చేయనివాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-5 బలమైన వివేచన శక్తి గలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-5 భక్తిహీనుల ప్రాణము కాపాడిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-6 దీనులకు న్యాయం జరిగించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-6 నీతిమంతులను చూడకపోడు గనుక నీకే స్తుతులు స్తోత్రములు. 36-7 రాజులతో నిత్యం కూర్చుని పెట్టువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-7 ఉపదేశం వీటికై చెవిని తెరవజేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-10 పాపం విడిచి రెండని ఆజ్ఞించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-10 శ్రమపడి వారిని విడిపించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-15 బాధ వలన వారిని విధేయులుగా చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-15 బాధల నుండి నన్ను తప్పించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-16 ఇరుకులేని విశాల స్థలములకు తోడుకొని పోవువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-16 నా ఆహారమును క్రొవ్వుతో నింపినవాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-16 శక్తిమంతుడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-22 ఘనత వహించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-22 నిన్ను పోలిన బోధకుడు ఎవరూ లేరు గనక నీకే స్తుతులు స్తోత్రములు. మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-26 నీ సంవత్సరముల సంఖ్య మితిలేనిది గనక నీకే స్తుతులు స్తోత్రములు. ఉదక బిందువులను పైనుండి కురిపించవాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-27 మంచుతో కూడిన వర్షం వలె పడినట్లు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-27 మేఘంలో వాటిని కుమ్మరించినట్లు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీ చుట్టూ మెరుపు వ్యాపింప చేయవాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-30 సముద్ర పడుగు భాగమును కప్పువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-30 ఆయా ప్రజలకు తీర్పు తీర్చువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-31 ఆహారమును సమృద్ధిగా ఇచ్చేవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-31 ఇరుప్రక్కలను మెరుపులు మెరిపించేవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 36-32 గురికి తగలవలనని మెరుపుకు ఆజ్ఞాపించేవాడా నీకే స్తుతులు స్తోత్రములు. నీ గర్జనము నిన్ను ప్రసిద్ధి చేయను గనక నీకే స్తుతులు స్తోత్రం. 36-33 నీవు వచ్చుతున్నావని పశువులకు తెలుపువాడా నీకే స్తుతులు స్తోత్రం. 36-33 భూమి అంతముల వరకు మెరుపును కలుగుజేయవాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-3 నీ గంభీరమైన స్వరంతో గర్జించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-4 ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-5 గ్రహింపలేని గొప్ప కార్యములను చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-5 భూమి మీద పడమని హిమముతో ఆజ్ఞాపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-6 భూమి మీద పడమని వర్షముతో ఆజ్ఞాపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-6 భూమి మీద పడమని మహావర్షముతో ఆజ్ఞాపించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-6 ప్రతి మనిషిని చేతిని బిగించి ముద్రవేయువాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-7 మరుగు స్థానంలో నుండి తుఫానును రప్పించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-9 ఉత్తర దిక్కు నుండి చలిని రప్పించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-9 నీ ఊపిరి వలన మంచు పుట్టించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-10 జలముల పైభాగమంతయు గట్టిపడినట్లు చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-10 దట్టమైన మేఘమును జలముతో నింపువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-11 మెరుపుగల మేఘమును వ్యాపింప చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37-11 మెరుపును మేఘములను సంచారము చేయించువాడా నీకే స్తుతులు స్తోత్రం. 37-13 నీ మేఘపు మెరుపు ప్రకాశింపవల్లని తీర్మానము చేస్తున్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు.
37:15. మేఘములను తేలజేయు పరిపూర్ణ జ్ఞానము గలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:16. దక్షిణపు గాలి వీచుట చేత మేఘములను ఉబ్బజేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:17. పోతపోసినద్దమంత దట్టమైన దగు ఆకాశమును వ్యాపింప చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:18. ఉత్తర దిక్కున సువర్ణ ప్రకాశం పుట్టించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:22. భీకరమైన మహిమను ధరించుకుని ఎన్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:22. సర్వశక్తులకు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. 37:23. మహాత్యము గలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:23. అగోచరుడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:23. న్యాయమును నీతిని ఏమాత్రమును చిరుపనివాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:23. తాము జ్ఞానులమనుకున్న వారిని ఏమాత్రము లక్ష్య పెట్టిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 37:24. భూమికి పునాదులు వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:4. భూమికి పరిమాణము నియమించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:5. భూమికి పరిమాణపు కొల వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:6. భూమికి స్తంభముల పాదులు కట్టిన వాడా నీకే స్తుతులు స్తోత్రం. 38:6. ఉదయ నక్షత్రముల మూలరాత్రిని వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:7. సముద్రము పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:8. మేఘమును సముద్రములకు వస్త్రముగా వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:9. గాఢాంధకారమును పొత్తిగుడ్డగా వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:9. సముద్రమునకు సరిహద్దు నియమించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:10. దానికి అడ్డగడియలను పెట్టించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:10. దానికి తలుపులను పెట్టించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:10. సముద్రముతో నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదని చెప్పిన వాడా నీకే స్తుతులు స్తోత్రం. 38:11. ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడినని చెప్పిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:11. అరుణోదయము భూ దిగంతముల వరకు వ్యాపించినట్లు చేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:12. అరుణోదయము దుష్టులను తనలో నుండకుండా దులిపివేయమని చెప్పిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. సముద్రపు ఓటల్లోనికి చొచ్చిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:16. మహాసముద్రపు అడుగున సంచరించిన వాడా నీకే స్తుతులు స్తోత్రం. 38:16. మరణద్వారమును తెరచిన వాడా నీకే స్తుతులు స్తోత్రం. 38:11. మరణాంతకార ద్వారములను చూచిన వాడా నీకే స్తుతులు స్తోత్రం. 38:17. భూమి వైశాల్యత ఎంతో గ్రహించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:18. వెలుగు నివసించు చోటునకు మార్గము వేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:19. చీకటి అన్న దాని ఉనికి పట్టు తెలిసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:20. చీకటి సరిహద్దునకు వెలుగును కొనిపోవు వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:20. చీకటి గృహమునకు పోవు త్రోవ ఎరిగిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:20. హిమము యొక్క నిధుల్లోనికి చొచ్చిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:22. ఆపత్కాలము కొరకు వడగండ్ల నిధులు దాచి ఉంచిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:23. యుద్ధము కొరకు వడగండ్ల నిధులు దాచి ఉంచిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:23. యుద్ధ దినము కొరకు వడగండ్ల నిధులు దాచి ఉంచిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:23. వెలుగు విభాగింపబడు చోటికి మార్గం నిర్ణయించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:24. తూర్పుగాలి వచ్చి భూమి మీద నకముకాల వ్యాపింప చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:24. నిర్మానుష్య ప్రదేశం మీద వర్షం కురిపించవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:25. జనులు లేని ఎడారిలోనూ వర్షం కురిపించవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:26. పాడైన ఎడారిని తృప్తిపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:27. లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలు నిర్ణయించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:27. ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:27. వర్షమునకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మంచు బిందువులను పుట్టించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:28. మంచుగడ్డ పుట్టించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:29. ఆకాశం నుండి దిగు మంచు పుట్టించవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:29. జలములు రాతివల గడ్డ కట్టించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:30. అగాధ జలముల ముఖము గట్టిపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:30. కృత్తిక నక్షత్రములను బంధింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:31. మృగశీర్షకు కట్లను విప్పగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:31. వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:32. సప్తర్షి నక్షత్రమును వాటి ఉపనక్షత్రములను నడిపింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:22. ఆకాశమండలపు కట్టలను ఎరిగిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:33. ఆకాశమండలపు భూమి మీద గల ప్రభుత్వమును స్థాపింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38:33.
జలరాశులు కప్పునట్లు మేఘములకు ఆగిని ఇయ్యగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 34. మెరుపులు బయలు వెళ్ళి చిత్తం ఉన్నామని వాటితో చెప్పించగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 35. మెరుపులు బయటికి రప్పింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 35. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచినవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 36. హృదయమునకు తెలివినిచ్చినవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 36. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 37. ధూళి బురదయ్యై పారునట్లు వర్షములను కుమ్మరించినవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 38. మంటి పెడ్డలు ఒకదానికి కొనినట్లు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 38. ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 38. ఆడు సింహం నిమిత్తం ఎరణ వేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 39. సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు వాటి ఆకలి తీర్చువాడా నీకే స్తుతులు స్తోత్రములు. సింహము పిల్లలు పొంచి ఉండినప్పుడు వాటి ఆకలి తీర్చువాడా నీకే స్తుతులు స్తోత్రములు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు పెట్టు మొర్ర ఆలకించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 38, 41. కాకికి ఆహారం సిద్ధపరచువాడా నీకే స్తుతులు స్తోత్రం. 38, 41. అడవిలోని కొండ మేకలు ఈను కాలం తెలిసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 1. లేళ్లు పిల్లలు వేయి కాలమును గ్రహింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 1. అవి మోయు మాసమును లెక్క పెట్టగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 2. అవి అనగా లేళ్లు ఈను కాలం ఎరిగిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 2. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 5. అడవిగాడిద కట్లను విప్పిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 5. అడవిగాడిదకు అరణ్యమును ఇల్లుగా నియమించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 6. ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 6. పగ్గము వేసి గురుపోతును నాగటిసాలలో కట్టుగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 10. గురుపోతుతో లోయలను చదరము చేయించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 10. గుర్రమునకు బలమునిచ్చినవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 19. జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పినవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 19. మిడత వలె అది గంతులు వేయినట్లు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 20. డేగను తన జ్ఞానము చేత ఎగురినట్లు చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 26. డేగరెక్కలు దక్షిణ దిక్కునకు చాచినట్లు ఆజ్ఞాపించవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 26. పక్షిరాజు తన ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునట్లు ఆజ్ఞాపించవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 39, 27. గొప్ప బాహుబలము గలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 49. ఉరుముధ్వని వంటి స్వరముతో గర్జింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 49. నీటి గుర్రమును చేసిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 15. సృష్టించిన వాటిలో గొప్పదిగా దానిని చేసి ఉన్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 19. ఖడ్గముతో దాన్ని సృజించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 19. పర్వతములలో దానికి మేతను ములిపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 20. తామర చెట్ల కింద పరుండు పెట్టువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 21. జమ్ముగడ్డి మరుగున పరుండునట్లు చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 21. తామర చెట్ల నీడను ఆశ్రయించినట్లు చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 22. నదిలోని నిర్వంజ చెట్లలో నివసింప చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. నది ప్రవాహము పొంగి పొర్లనను భయపడకుండా చేయవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 23. ఉరియొగ్గి దాని ముక్కునకు గాలము వేయగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 40, 24. నీటి మకరమును గాలముతో బయటికి లాగగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 1. దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 2. దాని దవడకు గాలం ఎక్కింపగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 2. దాని ఒంటి నిండా ఇనుప సోలములు గుచ్చగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 7. దాని తల నిండా చేప అలుగులు గొచ్చగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 7. ఆకాశ వైశాల్యము క్రిందనున్నదంతయు నాదే అన్నవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 11. దాని ముఖద్వారములను తెరగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 41, 14. సమస్త క్రియలు చేయగలవాడా నీకే స్తుతులు స్తోత్రములు. 42, 2. తాను ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానీయని దేవుడు గనక నీకే స్తుతులు స్తోత్రములు. 42, 2. తన క్షేమస్థితిని మరలా దయచేసిన వాడానికే స్తుతులు స్తోత్రములు. మరలా పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా ఇచ్చిన వాడానికే స్తుతులు స్తోత్రములు. మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించిన వాడా నీకే స్తుతులు స్తోత్రములు. 42, 12. ఇట్టి ఆశీర్వాదములు దీవెనలు మాకును చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డకును ప్రతి కుటుంబానికి ఇట్టి గొప్ప అంతస్తునిచ్చి మీ రెండవ రాకడకు మమ్మల్ని ఆయత్తపరుచుకున్నట్టు కృప దయచేసి మీరు మహిమ పొందమని
స్తుతుల మీద ఆసనుడవైన వాడా, స్తుతుల సింహాసనం వేసి ఉన్నాము, స్తుతుల హారము నీ మెడలో వేసి ఉన్నాము. స్తుతుల ద్వారా నా తండ్రి కోట గోడలు కూలగొట్టినట్లు మాకున్నటువంటి సమస్త అడ్డుగోడలను తొలగనిచ్చి మాకు సమస్త మార్గములు మేలైన మార్గములుగా చేసి మీరు మహిమ పొందమని జయ జీవితం అనుగ్రహించమని ఏ సతిపరుచున్నామని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయం. మహిళా ప్రారంభం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించము. మమ్మల్ని శోధనలను తెక్కకిడిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయము, అపవాది క్రియలకంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు దయ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకున్న నమ్ముకున్న ప్రతి వారికి సర్వకాల సర్వావస్థలేయండి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత.